సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై పదే పదే అత్యాచారం చేశారంటూ టీడీపీ జిల్లా నాయకురాలు చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. దీంతో వెంటనే పార్టీ ఆయన సస్పెండ్ చేసింది. విచారణకు పార్టీ తరపునే ఒక కమిటీని కూడా నియమించింది. కథ ఇక్కడతో ముగిసిపోలేదు. ఇప్పుడు తెర వెనుక అసలు ఏం జరిగిందనే విషయం స్థానిక టీడీపీ నాయకులు పోసగుచ్చినట్టు చెబుతున్నారు. అయితే వీరు చెబుతుంది నిజమేనా? ఇదే జరిగితే ఆదిమూలం అత్యాచారం సంఘటనలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకున్నట్టే. ఒక్కసారి ఆ బిగ్ ట్విస్ట్ అంటే చూద్దాం. బాధితురాలు చెబుతున్న దాని ప్రకారం తన ఫోన్ నెంబర్ తీసుకొని పదే పదే ఫోన్లు చేసి హోటల్కి రమ్మని ఒత్తిడి చేశారని, ఈ వేధింపులు భరించలేక తాను వెళ్తే తనపై అత్యాచారం చేశాడని చెప్పారు. తర్వాత కూడా ఇలాగే 2 సార్లు వెళ్ళానని, చివరిసారి మాత్రం భర్త సూచనలతో పెన్ కెమెరా తీసుకొని రికార్డ్ చేశానని చెప్పారు. ఇదే అనేక అనుమానాలకు అవకాశం ఇచ్చింది. కుట్రపూరిత ఉద్దేశం కూడా కనిపిస్తుందని చెప్పి స్థానిక టీడీపీ నేతలు చెబుతున్నారు. దీనికి కారణం ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి వచ్చిన ఆదిమూలానికి బాధితురాలు సెగబెట్టారు. టీడీపీలో 2గా చీలిన ఓ వర్గంలో చేరి ఆదిమూలానికి వ్యతిరేకంగా ధర్నా కూడా చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు. అయితే 2వ వర్గాన్ని ఆదిమూలం మేనేజ్ చేసి తన వైపు తిప్పుకున్నారు. దీంతో బాధితురాలు కూడా అనుకూలంగా మారారు. ఇంతలోనే ఆదిమూలం తన మాట వినటం లేదని 2వ వర్గం ఆయన గెలిచిన తర్వాత తిరిగి యాంటీగా మారింది. దీనిలో కూడా బాధితురాలి పాత్ర ఉందని స్థానిక టీడీపీ నేతలు చెబుతున్నమాట. అందుకే ఎలా చేశారు అనేది వాదన. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇలాంటి విమర్శలు రాలేదని ఆదిమూలంపై అందరూ చెప్తున్న పరిస్థితి. అంతేకాదు పెన్ కెమెరా వ్యవహారాన్ని అడ్డుపెట్టుకొని ఆయన నుంచి భారీ ఎత్తున సొమ్ములు డిమాండ్ చేశారనే వాదన కూడా టీడీపీ నేతలు చెబుతున్నారు. అలాగే ఆదిమూలంను బెదిరించి ఆయనను తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలన్నది కూడా వ్యతిరేక వర్గం ప్లాన్. అందుకే ఈ గేమ్ కు కూడా వాళ్లే తెరలేపారని చెప్పి ఇందులో వాళ్ళందరూ కుట్ర ఉందని చెప్తున్నారు స్థానిక టీడీపీ నేతలు. వారు చెప్పినట్టే చేసేందుకు ఎమ్మెల్యే ఆదిమూలం ఓకే చెప్పినందున ఆయన ప్రత్యర్థిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనలతోనే ఇలా చేశారని చెప్పి అంటున్నారు. ఇదే గనక నిజమైతే బాధితురాలి రాజకీయ జీవితం ముగిసినట్టే అవుతుంది. అలా కాకపోతే ఆదిమూలం రాజకీయంగా ఏకాకవుతారు. మరి దీనికి సంబంధించి ఏం జరుగుతుందో చూడాలి.